హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లోకల్ బండి గంగపుత్రునండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. ఆల్రెడీగా లాస్ట్ బ్లాగ్లో మీకు ఒకటి చెప్పాను అనమాట. లాస్ట్ బ్లాగ్లో కాదు, గత 3 బ్లాగ్లో కూడా చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే మీకు మనందరికీ, మీకు నాకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఒకటి ప్లాన్ చేస్తున్నా, ఒకటి చెప్పాలన్న కదా. అది ఏమీ కాదండి. అంటే ఇది నా డ్రీమ్ అనమాట. నా డ్రీమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది, నేను ఒకరి దగ్గర పని చేసేటప్పుడు ఏంటంటే మనం అంటే దగ్గర 4 సంవత్సరాలు ఎంతో పని చేసాం వాళ్ళ దగ్గర. ఆ పని చేసిన బోటు కూడా ఏ బోట్ అంటే తాడు బోట్ అనమాట. అంటే టోనాకి వెళ్ళిన బోట్ అనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర నేను ఉంటప్పుడు పని చేసేటప్పుడు ఈ జన్మకైనా సరే ఇలాంటి బోటు కొనగలను, నేను కొంటే బాగుంది, వచ్చే జన్మ ఉంటే ఇలాంటి బోట్ అయినా ఎలాగైనా కొనాలి అని అలాగ అనుకునేవాడిని. కానీ నాకు తెలీదు ఈ జన్మలో కొంటానని. మనకు ఆల్రెడీ 2 చెక్క బోట్లు ఉండి వుడ్ బోట్లు అనమాట. అవి ఆల్రెడీ మన ఫైర్ యాక్సిడెంట్కి బోట్ అయితే కాలిపోయింది ఒక బోట్ అనేది. సో నేను ఏదైతే బోట్ కొనబోతున్నానో ఆ బోటు కోసం అయితే అమ్మేయడం జరిగింది అనమాట, డబ్బులు సరిపోకపోతే. అదే బోటు కాదు, ఇప్పుడు నేను ఏదైతే బోటు మీద నిలబడి ఉన్నానో అదే మన బోట్ అనమాట. సో చూసారు కదా, ఈ బోట్ ఏంటంటే చెక్క అయితే ఉండదు, ఓన్లీ ఫైబర్ అనమాట. అంటే లైఫ్ గ్యారెంటీ అనమాట. మనకైనా ఉంటుంది అయితే లైఫ్, దీనికైతే లైఫ్ గ్యారెంటీ అనమాట. ఎందుకంటే పాడైపోవడాలు ఏమి ఉండదు. అంటే చిన్నది కూడా వుడ్ అయితే ఉండదు అనమాట, మొత్తం అంతా ఫైబరే. సో అందుకనే ఈ బోటు కొనడం జరిగింది. అది కూడా ఈ బోటు అయితే వచ్చి నేను కట్టించిన బోటు కాదు, అలాగే కొత్త బోటు కూడా కాదనమాట. ఇది తూతుపూడి నుంచి చాలామంది, మన వైజాగ్ ఓనర్లు అయితే ఆ తూతుపూడి నుంచి తెచ్చుకుంటున్నారు అనమాట. ఈ మోడలింగ్కి తూతుపూడిలోనే ఉంటాయి అన్నమాట, తమిళనాడు అటు సైడ్, కేరళ సైడ్ అనమాట అది. సో అక్కడ బోట్లు తెచ్చుకొని దాన్ని కొంచెం రీమోడలింగ్ చేసుకొని ఇక్కడ తిప్పుతున్నారనమాట. నేనైతే ఇక్కడ మన హార్బర్లోనే ఒక వ్యక్తి దగ్గర, ఒక అన్నయ్య దగ్గర అయితే నేను తను ఏం అన్న నాకు కూడా బోటు కొనించన్న, డబ్బులు అయితే సెట్ చేసుకున్నాను అని చెప్తే అక్కడికి వెళ్ళి కొందాను అని అంటే, లేదన్నా నీ బోటు బాగా నచ్చింది, నాకు నీ బోటే కావాలన్నా అని చెప్తే తను ఎంతకైతే కొన్నాడో అంత డబ్బులు ఇచ్చేసాను నేనైతే. సుమారు ఇది వచ్చేసి 50 లక్షలు అనమాట. అంటే మనం ఏటకెళ్ళిపోతాడికి ఒక 58 అలాగ అయిపోవచ్చు అనమాట. 58 లక్షల ఈజీగా అయిపోవచ్చు మన సీలోకి వెళ్ళబోతేప్పటికి. ఎందుకంటే కేవలం దీని లోడే లేదన్నా సరే ఒక 6 లక్షల నుంచి ఎబో ఉంటుంది అన్నమాట. అంటే దీనికి కేవలం ఈ ఆయిల్, ఐసు, రాసును ఏదైతే ఉందో అది, ఈ కలర్స్లకి వాటర్ కలర్ గట్రా అవన్నీ చాలా ఉంటాయి కదా. సో దాన్ని బట్టి అనమాట. ఇదే నా డ్రీమ్ బోట్ అనమాట. డ్రీమ్ బోట్ అని వేరే ఇంకేదో పెద్ద పెద్ద వాటర్లు కొనాలి, ఏం కొనాలి లేదు. అసలు ఇది నా డ్రీమ్ బోట్ అనమాట. ఇది ఓన్లీ ఫైబర్ అనమాట. ఇది ఉంటుంది కదా, ఇది గిల్నెట్ అనమాట. గిల్నెట్ అంటే అంటే మీరు అడుగుతుంటారు కదా, నాని ఎప్పుడు చిన్న చేపలే చూపిస్తావా, మాకు పెద్ద చేపలు చూపించవా అని. ఇకపై ఇంక అవే చూపిస్తాను. అంటే నా లక్క బాగుంటే సీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు అలాంటి పెద్ద పెద్ద చేపలు చూపిస్తాను అనమాట. దీనికి ఏంటంటే ఈ బోట్ ఫెసిలిటీ ఏంటంటే, ఎందుకు అంత కాస్ట్లీ నాని ఈ బోటే అని అడగవచ్చు, మీరు కింద కామెంట్లో చేయొచ్చు. ఎందుకు ఈ బోట్ అంత కాస్ట్లీ అంటే, మీకు ఇందాక చెప్పాను, వుడ్ బోట్ అనుకో మహా అయితే మనకి, ఈ చెక్క బోట్ అనుకో 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు మంచిగా నీట్గా కాపాడుకుంటే అంటే అన్ని సంవత్సరాలు బతుకుతాయి అనమాట. ఇది అనుకో అలా కాదు, ఫైబర్ అనమాట. అంటే చెక్క అనేది ఉంటుంది, లోన పాడుపడిన ఓన్లీ ఫైబర్ కాబట్టి ఇక లైఫ్ లాంగ్ గట్టిగా, అంటే అలాగే ఎలా ఉండిపోతే అలాగే ఉంటుంది అనమాట ఇది. సో దీనికి మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. చెక్క పాడైపోతుంది, కొత్త చెక్క వేయాలి, అది వేయాలి, ఇది వేయాలి అంటే అలాంటి పెట్టుబడులు ఏమి ఉండవు అనమాట, ఓన్లీ ఫైబర్ కాబట్టి. అంటే ఒక్కసారి మనం చేస్తామంటే ఇంకా వేరే ప్రాపర్టీ పెట్టాల్సిన అవసరమే లేదనమాట. దీనికి నెట్లు అయితే ఉండవు. అంటే నెట్లు అంటే చిన్న చిన్న చేపలు పట్టడానికి, రొయ్యలు పట్టడానికి లాక్కుని వెళ్తారు కదా, ఇప్పుడు అవి అలాంటివి ఏమి ఉండవన్నమాట. ఓన్లీ గిల్నెట్ అంటే ఇది ఒక పెద్ద వల అనమాట. రౌండ్ అప్ వేసేస్తారు సోర్లకి, అవి కూడా పెద్ద పెద్ద చేపలకే. అలాగే తాడులు ఉంటాయి అనమాట. తాడులు అంటే కొమ్ము కోనలు, ఎల్లో ఫిష్, అదే టోనా ఫిష్, పెద్ద పెద్ద షార్కులు అవన్నీ మీరు అడుగుతుంటారు కదా, అలాంటివన్నీ పడతాయి అనమాట ఇలాంటి బోట్లన్నీ. ఇలాంటిది ఇదొకటి ఉంది, ఇదొక బోట్ ఉంది, ఇదొక బోట్ ఉంది. ఇలాంటి హార్బర్ చాలా బోట్లు ఉన్నాయన్నమాట. ఇలాంటి హార్బర్లోకి వచ్చాయి ఆల్రెడీగా. ప్రజెంట్ అయితే మన కాడ ఉన్న బోట్ అయితే అమ్మేసాం. అది అక్కడ చివరిన అయితే ఉంది. అది నాన్న చాలా బాధపడ్డాడు అమ్మేటప్పుడు కూడా. మరి తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి, ఎందుకంటే డబ్బులు సరిపోవు కాబట్టి. అలాగే ఇంట్లో అవన్నీ చెప్పకూడదు, ఆ బ్లాగ్లో కుదిరితే అవి ఈ బోట్ కొన్నందుకు ఎంత కష్టపడ్డాను, ఎక్కడెక్కడ అప్పులు చేశాను, ఎక్కడ ఏం చేశాను అనేది కుదిరితే ప్లేస్ ఉంటే వీడియోలో అవి కూడా పెడతాను. సో నా వెహికల్ అయితే మొత్తానికి పంపిస్తాను అనమాట. అది దేనికోసం అంటే తెలుసు కదా, నేనైతే బోట్ అయితే కొంటున్నాను. సో దానివల్ల నేను అయితే అలాగా 50 పంపించాను ఫోన్కి, సాయంత్రం 50 పంపిస్తాను. 5 లక్షలు 50 ఇచ్చినట్టు మన బోట్ అడ్వాన్స్.
ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు ఏదో చాలా డైలాగ్లు వేస్తారు మీరు. అంటే ఉంటాయి కదా కొంతమంది పండని వాళ్ళు మనకి ముందు ఫస్ట్గా పెట్టడానికి, బట్ అవన్నీ పట్టించుకోనిలే. కానీ నన్ను చూసి ఏడ్చిన వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, అంటే నన్ను ఎవరైనా నెగిటివ్గా తిట్టినా ఏమైనా సరే నన్ను ఇరికిద్దాం అనుకున్నా, ఏమైనా ఇంకా ఉంటాయి కదా చాలా ప్లాన్లు వేసుకుంటారు కదా, కావాలని గొడవ కొద్దాం అనుకున్నా, నేను ఎందుకు వాళ్ళకి ఎదురుగా వాళ్ళకి మళ్ళీ నేను రిప్లై ఇవ్వనంటే వాళ్ళకి ఇచ్చిన రిప్లై ఒకటే అనమాట. నేను ఏదైతే నా ఎదుగుదల ఉందో నా ఎదుగుదల చూపించి స్టెప్ బై స్టెప్ ఇంకా వాళ్ళు నన్ను చూసి కుళ్ళి ఏడుతారనమాట. అదే నేను ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన పెద్ద శిక్ష. వాళ్ళు ఎంత నన్ను నెగిటివ్గా ఎంత నేను తిట్టుకుని ఎంత నన్ను ఇలా చేద్దాం అనుకున్నా అయ్యే నాకు దీవెనలు, నాకు అది చాలా పెద్ద దీవెనలు అవి. ఇంకా ఆ విషయం వాళ్ళకి తెలియదేమో, తిట్టుకొని ఏం పర్లేదు, నథింగ్, ఇవన్నీ పట్టించుకోను. సో ఇది మన బోర్డు చరిత్ర. ఇంకా కిందకి వెళ్ళినవి ఎలా ఉంటుంది ఏంటంటే అవి కూడా చూపిస్తాను. జారిపోతాము లోపల ఫిష్ స్టోర్ చేస్తారా? ఈ ముందు ఈ గోడలు తెలియదు ఇప్పుడు డైరెక్ట్ మనం గెలుపొచ్చుకున్నాం ప్రోగ్రామ్స్ ఏంటంటే వేర్లు అన్నమాట. ఇది చేపలు ఏంటంటే మనం బోర్డు ఏర్లు చేపలు పెద్ద చేపలు గ్యాలరింగ్ చేసి లాగడానికి మన దగ్గర ఇక్కడి నుంచి పట్టుకెళ్ళకుండా డైరెక్టర్గా బోట్ వెళ్ళి సముద్రంలోనే చిన్న కమ్మీలు వేసి చిన్న కళ్ళడుగులు ఏ లాగుతా వాటిని బతికిస్తారన్నమాట. ఒక ఎక్కువ ఉంటుంది కదా చేపలు పెంచుకునేది అట్లాంటిది అనమాట. బతికుంటాయి కాబట్టి ఇంట్లోనే ఒక్కో చేప గుచ్చి లాగుతుంటారు పెద్ద పెద్ద చేపలు, ఎల్లో ఫిన్లు, కొమ్ములు అనగా బాతు కొమ్ములు అనగా అట్లాగనమాట వేసాను. ఇది స్క్వేర్ అండ్ వాటర్, ఇది ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నది. ఇది ఓకే, ఇది ప్రాబ్లం అనుకో, ఇది ప్రాబ్లం అయితే దీని వైర్ లో బ్యాటరీకి ఇచ్చుకోను, ఈ పెగ్ దీని పెగ్ బ్యాక్ సైడ్ ఇవ్వాలి. ఇది ఇది 2 వాటర్ స్పేర్. ఇది రన్నింగ్ లో బ్యాటరీ ఎన్ని బ్యాటరీలు? 4 బ్యాటరీలు. 4 బ్యాటరీలా? ఇది 4 బ్యాటరీ. ఇవి సెల్ఫ్ సపరేట్ గా ఉంటాయి, కరెంట్ సపరేట్ ఉంటుంది. ఇంజిన్ మాపినప్పుడు ఇదో ఈ మెయిన్ ఆపాలి. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇదో ఇలా తిప్పాలా స్టార్ట్ చేసినప్పుడు. ఇంజిన్ ఆపేసినప్పుడు ఇదో మళ్ళీ లెవెల్ చేసుకోవాలి. అలాగే ఇది ఇవి తీయాలి. ఇవన్నీ అవసరం లేదు, ఏ సామాన్ చెప్పాలి దాంట్లో. ఇవన్నీ ఇంజిన్ సంబంధించి ఈ గేర్ బాక్స్ పైపులు ఇవి మరి పని చేస్తాయో లేవనేది తెలియదు. మార్చాం కాబట్టి ఇంజిన్ కి సంబంధించిన కొన్ని ఉన్నాయా ఇవి అయిపోయిందా? మళ్ళీ జనరేటర్ ఆఫ్ చేస్తాం, బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకో, దీనికి పెగ్ ఇచ్చేయాలి. దీనికి జనరేటర్ తోను స్విచ్ బోర్డు ఉందా, స్విచ్ బోర్డు పెగ్ వచ్చామో దీంట్లో పెట్టాలి. దాన్ని పెట్టేసి దాన్ని పెట్టామా ఈ పెగ్ వచ్చి పెట్టేయాలి. పెట్టేయాలి. దాని లైన్ వచ్చి దాంట్లో కొత్త కదా అప్పుడు ఛార్జింగ్ ఎక్కిపోతుంది. ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ పెగ్ తీసేయాలి. సరే ఇక్కడ సామాన్లు మరేం లేవు. కమ్మలేమో చెప్పావు కదా. దేనికి కంగారు పడిపోతున్నావు? వెళ్ళిపోయిన ఇంటికి. పర్లేదు చూపి. ఏటి పట్టుకెళ్ళరా? అయ్యి ఉండిపోతే ఎన్ని ఎలా ఉండవాలి.
14 ఎన్ని సంచులు ఎత్తుకెళ్ళిపోతే బెస్ట్ పట్టుకెళ్ళిపోతాడు పట్టుకెళ్ళిపోతానా ఇస్తాడు గోన్ ఇస్తాడు అన్నయ్య గోన్లోనే ఇస్తారు తెచ్చుకోవచ్చు బోట్లో ఉండే కన్నా చిన్న చిన్న వస్తువులు ఇటుకెళ్ళిపోవడం బెటర్ ఇది తోనకంలే ఇది 100 ఇది 100 200 తిరుగుల ప్యాకెట్ ఇది 100 ఇది 5 ఇది 5 మెసేజ్ యాంటీని వైర్ కూడా పట్టుకెళ్ళిపోనా కదా పట్టుకెళ్ళిపోతే బెటర్ మరి ఏ బోర్డుకి వెళ్తారు మీరు అంతా కలిపి మళ్ళీ మరి డ్రైవర్ తాడుబడి తీయంటున్నాడు తీయడా లేదంటే రానంటున్నాడా మరి బోట్కి వెళ్ళాలంటే నెట్వర్క్ వెళ్ళిపోతాను మీరు నెట్వర్క్కి వెళ్తారా నేనైతే నెట్కి వెళ్దాం నెట్కి వెళ్దాం అనుకుంటున్నావా ఏ తాడేమి కష్టం అయిపోయి తగిలేస్తుందా కష్టం ఎక్కువ అది మొన్న మ్యారేజ్ చేసుకున్నాను కదా అవునా ఇది ఇవి ఈయనకి సంబంధించింది ఇవన్నీ కోనవే ఇవి కోనవే సెకండ్ డ్రైవర్వా నువ్వు బోట్కా మా బామ్మర్ సెకండ్ ఎవరు నువ్వు చూసుకుంటావు ఫోటోలు కదా ఫోటోలే ఫోటోలు మొన్న వేసాను ఇవన్నీ ఇంటికి ఎట్టుకెళ్ళిపోయారు అనుకో అన్ని పెట్టుకున్నావురా వీళ్ళు తెలియదు బోట్ ఎక్కడ అంటారు ఈ తోటి బోట్ ఆడికి వెళ్ళాలి అంటారు తెలుసా ఎక్కడ అంటారు అప్పుడు నేను బిత్తి మొక్క వేసుకుని చూడాలి వైపు కిల్లెట్ ఆల్ ముక్కలు ఇయ్యా ముక్కలు పడినట్టుంటే అని పెట్టుకో సరే సో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికైతే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిందనమాట అంటే కష్టపడితే ఫలితం దొరుకుతుందని నిరూపించుకున్నాను నేనైతే అంటే అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టి అప్పుడు అనుకున్నాను అనమాట ఇప్పటికైనా ఇలా బోటు కొనగలనా లేదా అని సో ఇప్పుడు అదే బోటు మీద అన్ని డబ్బులు పెట్టి ఇప్పుడు అదే బోటు మీద అలాంటి బోటు మీద నిలబడి ఇప్పుడు రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకే చెప్తున్నాను అనమాట సో మనం ఎంత కష్టపడితే మనకు అంత ఫలితం అనేది దొరుకుతుంది తప్పకుండా అంటే నేను ఇచ్చే మెసేజ్ అనమాట అంటే నన్ను చూసి మీరు నేర్చుకోండి నేను చెప్పట్లేదు అది తప్పదు ఎందుకంటే ఎవరిది టాలెంట్ వాళ్ళదనమాట సో నా దాంట్లోనే వచ్చేసి నేను ఇది సో ఎందుకంటే నేను ఒకే దాని మీద నిలబడిపోయి ఉండిపోయాను ఎందుకంటే నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా సరే అంటే బయట నుంచి టీవీ షోల నుంచి అయినా ఈ మూవీలు అయినా సరే అంటే నేను డబ్బా ఏం కొట్టుకోవట్లేదు ఇది ట్రూ అనమాట చాలా మందికి ఈ విషయం తెలుసు కూడా అంటే నేను ఎందుకు వెళ్ళలేదంటే నేను గట్టిగా దీని మీద నమ్ముకుని ఉండిపోయాను అంటే నాకు అనిపించింది నా ఫీల్డ్ అది కాదు సో నా ఫీల్డ్ వచ్చేసి నేను నమ్ముకున్నాను గట్టిగా గంగమ్మతల్ని నమ్ముకున్నాను సో నాకు ఫలితం ఎప్పటికైనా దొరుకుతుందని గట్టిగా నిలబడి ఉన్నా సో దానికి డబల్గా త్రిబుల్ ఫలితం వచ్చిందనమాట నాకు అంటే మనం చేసే వృత్తి ఏదైతే ఉందో దాన్ని గట్టిగా మనం పట్టుకొని ఉన్నాం అనుకో అదే మనకి దారి చూపిస్తుంది తప్పకుండా సో ఇలాగే మీ దీవెనలు ఎప్పుడు నా మీద ఉండాలని అలాగే ఇంకా కొత్త వీడియోలతో అంటే ఈ బోర్డు కొనేది కూడా 2 రీజన్లు ఉన్నాయి ఒకటి నా సెక్యూరిటీ కోసం నా ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఇంకోటి మీరు ఏదైతే అడుగుతున్నారో పెద్ద చేపలు చూపించనని ఇప్పుడు చిన్న చేపలు చూపిస్తావా అది కూడా నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట సో దానికోసం 2 విధాల కోసం కొన్నాను ఈ బోట్ అనేది ఇకపై ట్రెండింగ్ మారుతుంది ఇంకా ట్రెండ్ మారుతుంది అంటే నాని వీడియోల నుంచి కొత్తదనం అనేది ఫ్రెష్గా వస్తుంటుంది మీకు అప్పుడు ఇంకా మీరు హ్యాపీగా మంచిగా పిల్లలతో మంచిగా చూసి ఎంజాయ్ చేస్తారు మన వీడియోలన్నీ సో మళ్ళీ చెప్తున్నా మీ దేవుళ్ళని ఇప్పుడు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను లవ్ యూ సో మచ్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ గోతిని మా మాయ చాలాసార్లు మీకు చెప్పాను కూడా మైలేజ్ మాయ నా గుండెకాయ బెండకాయ ఎన్నికాయలు మా మాయ సో మరి ఉంటా మరి జై హింద్